నమస్కారం. మనం ఇప్పుడు చేనేత కార్మికులు అసలు ఎంతగానం శ్రమ పడతారో, ఒక్క శారీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఒక్క శారీ వల్ల వాళ్ళకి ఎంత ఇన్‌కమ్ ఉంటుంది, ఏంటి అనేసి మనము సాంబారపు పాండు గారి దగ్గరికొచ్చామనమాట. అసలు ఈ శారీ ఎన్ని రోజులవుతుంది అండ్ ఆ థ్రెడ్ ఎలా ఉంటుంది, ఆ థ్రెడ్ ఎక్కడి నుండి తీసుకొనొస్తారు, ఇదంతా మనం తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో. హలో సార్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు మీరు చీరలు చేస్తారు గదా! దానికి ఎంతెంత ప్రాసెస్ ఉంటుంది? ఒక శారీకి ఎన్ని రోజులు పడుతుంది టైం? ఆ థ్రెడ్ అదంతా ఒకసారి మాకు చూపియండి సార్. చూపిస్తాను. ఓకే సార్, ఓకే. రా మెటీరియల్ మొత్తం జనగాం నుంచి తెస్తాం మేడం. ఈ విధంగా ఉంటుంది. ఓకే. ఈ ప్రాసెస్ అంతా మాలు 1 గంట సేపు ఉడకబెట్టిన తర్వాత అది కలర్స్ వేస్తాం దానికి. మనకి ఏ కలర్ కావాలంటే ఇది టసర్ కలర్ ఇలా ఉన్నది. ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. ఓకే. అది వెప్ట్ అంటారు, ఇది వార్ప్. వార్ప్ అంటే ఇది నిలువు. ఓకే సార్. మనం ఫస్ట్ థ్రెడ్ మాత్రం ఇది తీసుకుంటాం అనమాట. దీని తర్వాత మనం అది ఏదైతే మనం థ్రెడ్ తీసుకుంటామో అది మొత్తం బాయిల్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మనకి అలా ఉడకబెట్టిన మాలను ఇలా భూమికేసి తర్వాత ఇలా డబ్బాకు చుట్టడం జరుగుతుంది. ఇది దీని ఏమంటారు ఒకసారి చెప్పండి. గుమి అంటారు. గుమికి మళ్ళీ థ్రెడ్ అనేది చుట్టేస్తారు. ఓకే, అంటే మనకి స్ట్రైట్ గా రావడానికి. డైరెక్ట్ రాదు, డబ్బాకు చుడితేనే పోగు అనేది సాగు వస్తుంది. సాపు వస్తుంది మిషన్ మీద. డబ్బాలు చుట్టి పోయాలి. ఒక గంట బావుకు ఒక చీర చిక్కు వస్తుంది. గంట బావు 2 చీరలు తయారు కావాలంటే మిషన్ మీద ఒక 2 గంటలు దాకా అవుతుంది. నార్మల్ గా ఒక రోజుకి ఎన్ని చీరలు చేస్తారు సార్? ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ దీన్ని డిజైన్ వేసి డబ్బాలు చుట్టి రంగులో ముంచిన తర్వాత అది పట్టడం ఉంటుంది. మీకు పట్టడం కూడా అక్కడ చూపెడతాను. ఇది నెక్స్ట్ స్టెప్. తర్వాత మీరు ఎన్ని చీరలు చేస్తారు రోజుకి? వచ్చేసి ఒక 3 రోజులకు ఒక శారీ తయారవుతుంది. మొత్తం అంతా కంప్లీట్ గా. నార్మల్ ఈ థ్రెడ్ వర్క్ అనేది ఎన్ని చేయగలుగుతారు? ఈ థ్రెడ్ వర్క్ వచ్చేసి సాయంత్రం వరకు 3 చిక్కులు వస్తుంది. మనకి థర్డ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఏదైతే మిషన్ ఉంటుందో మిషన్ మీద అక్కడ నుంచి ఆసు తీసుకొచ్చి డిజైన్ వేసి ఆ డిజైన్ తగ్గట్టు లబ్బలు చుట్టకం ఉంటుంది. అది చుట్టి రంగులు అద్దిన తర్వాత ఇలా అవుతుంది ప్రాసెస్. ఓకే. ఇలా మన డిజైన్ తగ్గట్టుగా కొయ్యలు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇక మనం ఇలా చిటికి ఆసుకు వేసి ఆ నూనె మొత్తం ఆ చిటికిని పంటకు తిప్పడం జరుగుతుంది. తిప్పిన తర్వాత రాట్నం మీద మళ్ళీ ఊసలకు పెట్టి కండే చుట్టడం జరుగుతుంది ప్రాసెస్. అది నెక్స్ట్. మనం ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ డిజైన్స్ మనకు కావాల్సినవి మనకు సేట్లు దుకాణదారులు మనకి ఇస్తారు. వాళ్ళకే ఎప్పటికి నడుస్తుంటాయి. మనకు వాళ్ళు ఇచ్చిన డిజైన్ మేము వేస్తాం అన్నట్టు. ఇక్కడ రాట్నం మీద ఊస పెట్టి చుట్టడం జరుగుతుంది. చిక్కి మొత్తం చేతి మీద తిప్పి ఒక్క పూసకు తిప్పాల్సి వస్తుంది. ఒక 30-35 ఊసలు అవుతుంది ఒక చీర పోగు. ఉన్నాయి నాకు ఇలా అయితే అన్ని చుట్టిన తర్వాత ఇవి ఒక 7 చీరకు వస్తుంది. దారం అంతా వచ్చేసి ఇప్పుడు ఈ దారాలన్నీ సగం చీరలకు వస్తుంది. ఇంకా అదంతా వాడితే చీర అయిపోతుంది. అయితే మీరు చిన్న చిన్నగా ఇలా చుట్టుకుంటారా? ఒక్కసారి పట్టదు, అలా నాడే ఉంటది. ఆ నాడిన తగ్గట్టు దాంట్లో మొత్తం ఫిక్స్ చేసేస్తారు. ఓకే. మనం ఏదైతే శారీ కోసం మనం తీసుకున్నామో మనకి ఇది 4th-5th ప్రాసెస్ అన్నమాట. ఆ శారీ అక్కడ నుండి తీసుకున్న తర్వాత ఈ దారాలు అనేది మనం ఇలా చుట్టుకోవాలి. చిన్న బాల్స్ ఏదైతే ఉన్నాయో
ఈ రింగ్స్ అనేది మనం చుట్టుకుంటే ఇది ఏదైతే నేను తీసుకున్నానో ఇది మనకు హాఫ్ శారీకి వస్తుంది అనమాట. హాఫ్ శారీ అనేది కంప్లీట్ అవుతుంది. సేమ్ ఇలానే ఇంకా హాఫ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటే కనుక 1 శారీకి మాత్రం రెడీ అవుతుంది. ఇదంతా మనకు థ్రెడ్ వచ్చేసి మనం ఇందాక ఏదైతే రోల్ తీసుకున్నామో ఈ రోల్ అనేది దీంట్లో ఫిక్స్ చేయాలన్నమాట. ఇదేమంటారు సార్? ఇది నాడ అంటారు. ఈ నాడలో ఊస పెట్టడం జరుగుతుంది. ఈ నాడలో మనం ఊస పెట్టాలన్నమాట. ఇది ఒక ఏదైతే మనం శారీ అనుకున్నామో ఆ శారీకి సంబంధించిన థ్రెడ్ ఇందులో పెట్టాలి. దీంట్లో ఒకటే పడుతుంది అనమాట. దాంట్లో మనం ఫిక్స్ చేయాలి. ఇట్లా ఒక్కొక్క అటు ఇటు పోతుంటది దారం. ఇలా డిజైన్ ఇక్కడ 2 దిక్కుల కలపాలి. ఆ డిజైన్ కలపాలి మంచిగా. అదే మైండ్ పని చేయాలి. కంటి సూపు పోతుంది అటు ఇటు వస్తుంది. ఇక్కడ క్లోజ్ అయిపోతుంది థ్రెడ్ వచ్చేసి. ఇటు అంటున్నాం కదా సార్, ముస్తి బట్టి ఎటు ముస్తే అటు వస్తుంటది పోతుంటది. ఇప్పుడు ఇటు వచ్చేసి అట్లా డిజైన్స్ కలపాలి. ఇక్కడ ఇటు డిజైన్ సెట్ చేయాలి. ఎంత కష్టం ఇది. అంత చేయాలంటే కొంగుల బ్లౌజ్ లో డిజైన్ ఫుల్ వస్తుంది మేడం. ఓకే. మీకు వాట్సాప్ లో పెట్టిన ఫోటోస్. ఇది వచ్చేసి ఏ శారీ సార్? ఇది వచ్చి కోటకొమ్మలు అంటారు. ఈ ప్లేన్ లా పోత పోసుకుంటారు డిజైన్స్. పోచంపల్లి కసరి. మనకి ఈ శారీ వచ్చేసి పోచంపల్లి ఇక్కత్ అన్నమాట. ఇదంతా మనం థ్రెడ్ ఎలా చేస్తున్నారు ఒకసారి చూసేద్దాం. కొంచెం అయిన తర్వాత సేడ్ పెట్టాలి. ఈ కినార్ అనేది చుక్కు రాకుండా. ఇది పెట్టడం వల్ల మనకి స్ట్రైట్ గా వస్తుంది కదా. అక్కడ ఇక్కడ ఇట్లా పట్టి ఉంచుతుంది అన్నట్టు. చీరని ఇటు గుంజి పట్టది. గుంజి పడితే కూరలు వస్తే ఇట్లా వెళ్తుంది మేడం. ఇక